హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగియడంతో పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో లోక్ అదాలత్ కార్యక్రమం. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 12,54,94,000 రూపాయల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కార్యక్రమాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, కిషోర్ నాయుడు, వెంకటేశ్వర రాజు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. దాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అందరికీ తెలుసు. తద్వారా సంపద సృష్టి అవ్వాలి, రైతులందరికీ కూడా ఇన్కమ్ కూడా పెరగాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ పిఎం కిసాన్ అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, మన స్థానిక శాసనసభ సభ్యులు, మన తొలి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారు చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాటిచ్చాం. అధికారి చర్యలు, అట్లాగే మా గూడూరు, మా బోతాడు, మా చిట్టమూరు, మా కోట సామాన్య అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిజంగా ఫస్ట్ టైం ఇంత బ్రహ్మాండంగా ఎప్పుడు చేయాల. మనం 2 విడతలు చేసిన 2 విడతలు చేయలేకపోయారు. ఈ విడత చేశారు. అందరికి అభినందించారు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉన్న అగ్రికల్చర్ అధికారులు వేరు, ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు వేరు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మీ అందరి నాయకులతో మాట్లాడి మీ అందరికీ చెప్పిన విధంగా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. యూరియా కొరత లేకుండా కూడా మీ అందరికీ కూడా ఈరోజు యూరియాకి రైతులకి సరఫరా చేస్తున్నారు. అంతా కూడా వాళ్ళకే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అగ్రికల్చర్ అధికారులకి, హార్టికల్చర్ అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ఈ యొక్క సదస్సుని ముగిస్తున్నాం. అలాగే ఇప్పుడు మెగా చెట్లని మొత్తం సంఖ్య 226 రైతులు ప్రభుత్వాన్ని
ఈరోజు మన అన్నదాత సుఖీలో బియ్యం కిసాన్ 2025-26 మూడో విడతగాను ఈ పథకం యొక్క మూడో విడత బీమా ఇప్పుడు 6,000 చాలా మంది ఇప్పటికే వారి అకౌంట్లో జమ చేయబడిన రైతులు కూడా సర్పంచ్ చెప్పడం జరిగింది. ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అది 6,000 గాను 4,000 స్టేట్ గవర్నమెంట్, 2,000 సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం కలిసి 6,000 ఈరోజు మనకి ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లో పడేదానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మొత్తం మనకి 22,617 మందికి గాను 12,54,94 ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి గతంలో అయితే మనకి 13,000 పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు మొత్తం కలిసి మనకి 20,000 అమౌంట్ని ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేస్తూ ఉన్నారు. అది మనకు అక్షరీయంగా రైతులు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఈరోజు ఈ మూడో విడత 6,000 రైతులకి ఇచ్చడం అనేది నిజంగా రైతులకు వరము. ఇంతకుముందు గవర్నమెంట్లో చెప్పేది ఒకటే కానీ చేసేది ఏమీ లేదు. ఆ రోజు చేసేదానికి కూడా నాయకులు కూడా అంత సక్రంగా లేదు కాబట్టి జరగలేదు. ఈరోజు మనకు మన ఎమ్మెల్యే గారు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మన మండల నాయకులు అందరూ కలిసి అందరికీ ఇక్కడ తల వచ్చి పనిచేయించి అందరికీ సహకరించి ఈరోజు ఇంత ఇదిగా చేస్తున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మనం శుభాకాంక్షలు జరుపుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు చేస్తుంది. ఆయన మోడీ గారు అస్సాం గోహెతిలో ప్రోగ్రాం పెట్టారు. అక్కడ సీఎం గారు ఇక్కడే మాట్లాడారు, మోడీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పట్టణంలోకి వెళ్ళిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రైతులకి 4,000 రూపాయలు బటన్ నొక్కబడ్డారు. ఇంకొక హాఫ్ అవర్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే అనేక రకాలుగా ఈరోజు ఇక రాష్ట్రం కేంద్రం సమపాలలో అంటే కేంద్రం తక్కువ, కేంద్రం సంవత్సరానికి 6,000 ఇస్తారు రైతుకి, రాష్ట్రం మాత్రం 14,000 రూపాయలు రైతుకి 20,000 రూపాయలు వచ్చింది. అయితే గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో రైతులకి డబల్ పెరిగింది అమౌంట్. అంటే 2 రెట్లు ఈ గవర్నమెంట్ ఎక్స్ట్రా ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి. చిల్లకూరు మండలం తూర్పు ఖన్పూర్ గ్రామంలో ఈ నెల 10వ తేదీ నుండి 3 రోజుల పాటు ముత్యాలమ్మ వారి జాతర వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిల్లకూరు మండలం తూర్పు ఖన్పూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగియడంతో పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారికి మొక్కుబడిగా సమర్పించిన దున్నపోతుల వేలంపాటలు నిర్వహించారు. ముత్యాలమ్మ దేవస్థానం ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 24,09,290 రూపాయలు, పోలేరమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 6,20,167 రూపాయలు, దున్నపోతుల వేలంపాట ద్వారా 12,93,000 రూపాయలు, మొత్తం 58,48,407 రూపాయల రాబడి వచ్చినట్లు ఈవో నవీన్ కుమార్ తెలిపారు. జాతర విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ గూడూరు స్వచ్ఛ కాలేజ్ కార్యక్రమం నిర్వహించి కాలేజ్ పరిసరాలను విద్యార్థులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సంధ్య, వైస్ ప్రెసిడెంట్ మనీషా విద్యార్థులు పాల్గొన్నారు. పేరు మనీషా. రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు 6వ రోజు అనగా 14వ తేదీన మా కాలేజ్ నందు స్వచ్ఛ కాలేజ్ స్వచ్ఛ గూడూరు అని చెప్పి స్వచ్ఛ భారత్లా చేసుకున్నాము. అందులో భాగంగా మా కాలేజ్ విద్యార్థినీలు క్యాంపస్ క్లీన్ చేయడం జరిగింది. నమస్కారం. రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా 6వ రోజు 14వ తేదీ ఈరోజు స్వచ్ఛ గూడూరు స్వచ్ఛ కాలేజ్ అని మా కాలేజ్లో స్వచ్ఛ భారత్ చేసుకున్నాము. దీనికి మా కాలేజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు. థ్యాంక్ యూ. రాజీ మార్గమే రాజమార్గమని మనస్పర్ధలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారం చేసుకోవచ్చని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి నాగపవన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జడ్జి నాగపవన్ మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కొరకు ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుందని, చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం వృధా అవుతుందని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకోవచ్చని, దీన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. నేను ఆహ్వానించి దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే సమయానుకూలంగా మనం రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకుంటే ఈ కేసుల మీద మళ్ళా పై కోర్టులు పోయే అవకాశం ఉండదు. అందువల్ల మీరు ఏంటంటే ఏదో క్షణికావేశంలో ఏదైనా కేసులు పెట్టుకున్నా ఇప్పుడు రాజీ తగిన కేసులు ఉంటాయి. వాటిలో పెద్దవారు చెప్పినా, జడ్జీలు చెప్పినా, లాయర్లు చెప్పినా మీరు వాటిని ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు సమయం వృధా కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన న్యాయ విజ్ఞాన సరస్సు వారికి నమస్కారం. అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ ఏడీజే సార్ గారికి, పీడీఎం మేడం గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారికి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కోటేశ్వరరావు గారికి, వచ్చినటువంటి అందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటువంటి అవకాశాలు మనకి తరచుగా సంభవిస్తున్నాయి కాబట్టి మనకు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం అనేది అన్నిటికంటే మిన్నమైనటువంటి మార్గంగా ఇప్పుడు అందరూ సుప్రీంకోర్టు నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారు. బాగా చేసి ఇటువంటివన్నీ నిర్వహిస్తూ ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళ యొక్క సమ్మతితో న్యాయాన్ని పొందడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు ముందుకు వచ్చేసి ఉత్సాహంగా పాల్గొని అనుకూలంగా మీ యొక్క ఈ బాధలను కూడా రిడ్రెసల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్. వేదికను అలంకరించిన గౌరవనీయ 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మరియు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గూడూరు పవన్ సార్ గారికి, అట్లాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ గారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ గారు, అట్లాగే లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ కోటేశ్వరరావు గారు, రెస్పెక్టెడ్ బార్ మెంబర్స్ అండ్ ది పబ్లిక్, litigant public who present here, the officials of the press and police officials, staff members, అందరికీ ముందుగా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, సంవత్సరానికి 4 సార్లు మనకి లోక్ అదాలత్ అనేది
జరుగుతూ ఉంటుంది. ఇది నేషనల్ వైడ్ అంటే దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చాలా రకాలైన కేసులు, దానిలో రాజీ పడదగినటువంటి కేసులన్నీ ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు లేకుండా మంచి భావంతో ఫ్యూచర్లో గొడవలు లేకుండా ఇద్దరు సంతృప్తితో కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకోవడం అన్నది చాలా మంచి అవకాశం కక్షిదారులందరికీ. ఎందుకంటే అలా పరిష్కరించుకోవడం వల్ల వృధా కాల ప్రయాస అట్లాగే ఎంతో ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఫర్దర్గా దాని మీద అప్పీల్ అన్నది లేకపోవడం వల్ల ఇక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చినా మళ్ళీ అప్పీల్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఇంకొకసారి ఫైట్ చేయాల్సిన అవసరం లేకుండా అన్లెస్ ఏదైనా ఇల్లీగాలిటీ ఉంటే తప్ప దట్టు బై వే ఆఫ్ రిట్ బిఫోర్ ద హైకోర్ట్ అప్పీల్ లేనందువల్ల ఇది ఒక మంచి అవకాశం. ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి దాదాపు చాలా వేలు కేసులు పెండింగ్ ఉంటున్నాయి. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి కేసులు కూడా, అంటే బ్యాంకులో మీరు లోన్స్ తీసుకొని ఉండొచ్చు, అవి తగిన సమయంలో కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు దావాలు వేసి కోర్టుకి మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ బాకీ గురించి. అలాంటి అవకాశం లేకుండా కేసు వేయడానికంటే ముందే బ్యాంకు వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా వచ్చి మాది ఇది ఉంది, దీన్ని పరిష్కరించే మార్గంగా ఒకసారి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వయా మీడియాగా కేసు సెటిల్ చేయమంటే బ్యాంకు వాళ్ళు కూడా ఇక్కడ ప్రతిసారి మీరు చూస్తున్నారు లోక్ అదాలత్ సందర్భంగా వాళ్లే వచ్చి ఇక్కడ సపరేట్ గా ఏ బ్యాంకు ఆ బ్యాంకు వాళ్ళ బ్యాంక్ అఫీషియల్స్ వచ్చి పార్టీలను పిలిచి వాళ్ళతో మాట్లాడుకొని వన్ టైం సెటిల్మెంట్, ఏమన్నా కన్సెషన్స్, వడ్డీలు తగ్గించడం, లేకపోతే ప్రిన్సిపల్లో కూడా తగ్గించిన సందర్భాలు ఉన్నాయి అప్ టు 50%. ఇది మంచి అవకాశం లిటిగెంట్ పబ్లిక్ అందరికీ. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ చైర్మన్ పవన్ సార్కి మిగతా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈరోజు ఈ కేసులు కాంపౌండ్ చేసుకోవడానికి లోక్ అదాలత్లో వచ్చిన అందరికీ కూడా స్వాగతం. ఇంతకుముందు ప్రతిరోజు ఉండేది, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి అలా సంవత్సరంలో 4 సార్లు ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ తగాదాలు అన్నీ కూడా కాంపౌండ్ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవచ్చు. ఈ రాజీకి మీరు మీ టర్మ్స్ మీరే డిక్లేర్ చేసుకోవచ్చు, మీ జడ్జిమెంట్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఇరుపక్షాలు కూర్చొని అవసరమైతే మీ లాయర్ యొక్క సహకారం తీసుకొని మీరు ఎటువంటి టర్మ్స్ ఎంటర్ అవ్వాలి అనేది రాసుకొని దాని ప్రకారం మీరు ఒక బైండింగ్ జడ్జిమెంట్ అనేది కూడా పొందొచ్చు. తర్వాత దాని మీద ఇటువంటి అప్పీల్ అనేది ఉండదు. అటువంటి అవకాశం ఇందులో ఉంది. దానికి చట్ట పద్ధతి ఉంది. ఇంకోటి మనం మామూలుగా బయట రాజీ చేసుకుంటే పెద్ద మనుషుల ముందర మామూలుగా దానికి చట్ట పద్ధతి ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ కనుక ఇలా చేసుకుంటే దానికి చట్ట పద్ధతే కాదు, దానికి కంక్లూజివ్నెస్ అనేది ఉంది. దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా ఇటువంటి లేదన్నమాట. సో అటువంటి అవకాశం అనేది ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఇవ్వడానికి ఇచ్చారు. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఈ రోజు నేను ఇచ్చేసినటువంటి కూడా పీడిఎం కోర్టు హాల్లో జరుగుతుంది. ఈ కక్షిదారులందరూ సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించినప్పుడు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో ప్రజల ఆదరణతో గెలవడం జరిగిందని గూడూరు జనసేన నాయకులు మునిగిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని, 10 సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారని తెలిపారు.
జనసేన పార్టీ కార్యకర్తల అందరికీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, ఇంద్రవర్ధన్, నయూం తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి గూడూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలాధ్యక్షులకి, పంచాయతీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. ఈ పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అయింది. ఈ ఎంత పురోగతి చెందిందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో, ఆయన చేసే కార్యక్రమాల మీద ఇష్టంతో అందరూ పార్టీ వైపు చూశారు. అలాంటిది ఇప్పుడు ఆయన 21 మెంబర్స్ తీసుకొని 21 మంది గెలిచి తర్వాత పార్టీని బాగా బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో ఉన్న పంచాయతీరాజ్ శాఖని అతను మంత్రిగా తీసుకున్న తర్వాత దేశంలోనే నెంబర్ 1గా తీసుకొచ్చారు. అలాంటిది ప్రతి ఒక్క పంచాయతీలో మన పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళు పంచాయతీలు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ సమస్యల మీద పోరాడి ఈ జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిఎల్ఓలు వాళ్ళందరూ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్కి వాళ్ళందరికీ ఒక అవగాహన తీసుకునేదానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేస్తే క్షేత్రస్థాయిలో అందరూ సహకరించాలి. జై జనసేన, జై. మార్చి 14వ తారీఖున ఈ జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఒక చిన్న పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధించి ఈ దేశానికి ఒక తలమానికంగా నిలిచింది. పార్టీ ప్రారంభించి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కరింపులు, 10 సంవత్సరాలు ఇవన్నీ భరించి 10 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఒక చిన్న పార్టీ ఎటువంటి సపోర్ట్ లేకుండా మైనస్తో స్టార్ట్ అయినటువంటి జనసేన పార్టీ 10 ఏళ్ల పోరాటాల తర్వాత విజయం సాధించింది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో రోడ్లు, ఎన్నో రకరకాల ఇప్పుడు మా చంద్రనీల్ చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి శాఖలో కూడా తన ప్రత్యేకత నిరూపించుకుంటూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ మంత్రి కూడా తను తీసుకున్న శాఖల్లో పనిచేసేటువంటి ఏ మంత్రులు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. 13,500 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులు చేపట్టడం కానీ, టీకే ఎలుగులు తీసుకురావడం కానీ, అటవీ భూములు మళ్ళీ వెనక్కి బ్యాక్ తీసుకోవడం కానీ, ఇలా ఎన్నో ఒకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని నిలబెట్టాడు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా జనసేన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ ఇందాక మన నయం చెప్పినట్టుగా రాబోయే తరాల వారి పార్టీ ఇది, ఇప్పుడున్నది కాదు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ జనసేన పార్టీ భవిష్యత్తు. ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ కొరకు కృషి చేస్తారో వారందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తుని బాగుపరుచుకునే దానికి తీసుకున్నటువంటి సభ్యత్వంగా భావించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసిన మా చంద్రనీళ్ళు జనసేన నాయకులు, ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఈ మండలాల అందరి నుంచి కూడా వచ్చినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో ముందుగా అడుగు పెడుతున్న మన జనసేన పార్టీ ఆవిర్భావానికి విచ్చేసిన మండల అధ్యక్షులకి, ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళకి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి, ఇంకా దీని ముందు జనసేన జెండా రెపరెప రాలేలాగా ప్రతి మండలంలో నుంచి, ప్రతి వార్డులో నుంచి పనిచేసి ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ రక్షణ ఒకటే అడుగుతున్నాం, ఏంటంటే జనసేన పార్టీ పుట్టింది మన కోసం కాదు, మన బిడ్డల తరం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇదే విధంగా రాబోయే రోజుల్లో పేదోళ్ళు ప్రతి ఒక్క పేదోడిని ముందుకు తీసుకుని వచ్చి నాయకుడు లక్ష్యాలన్నీ ముందుకు తీసుకుని పెట్టేదానికి మా నాయకుడు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ రోజు గూడూరులో చాలా మంది ఈ సభ్యతల విధానంలో చూసుకుంటే చాలా ఆనందంగా ముందుకు వచ్చి ఎంతో మంది కంప్లీట్ చేసి మేము జనసేన పార్టీలో చేరుతాం, మేము జనసేన పార్టీలో పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చారు. అంటే పార్టీ ఎంత విధంగా బలోపేత పెరిగిందనేది మనం ఈరోజు ఆలోచించాలా. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేసుకుని ముందుకు సాగుతూ రికార్డు స్థాయిలో ఒక అభివృద్ధి చెందడంలో ముందు అడుగులో ఉన్నారు. నలుగురితో స్టార్ట్ చేసిన ఇదే జెండా ఈ రోజు
4 దేశాల్లో మన జెండా గురించి ఒక సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందు గుర్తింపు తీసుకుని వచ్చి పెట్టిన పార్టీ. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలా. జనసేన పార్టీని రాబోయే రోజుల్లో అందరూ సహకరించి పార్టీని బలిపెద్ద పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. 13వ ఫార్మేషన్ దినోత్సవం సందర్భంగా ఈరోజు క్రౌడ్ స్టార్ సెంటర్లో కేక్ కటింగ్, అదేవిధంగా మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు మనం బ్రెడ్ పండ్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో స్థాపించినటువంటి పార్టీ ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ఆయనతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 13 లక్షల సభ్యత్వాలు నమోదు అయ్యి ఒక మంచి పార్టీగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుంది. అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 0 నుంచి ఈరోజు 21 ఎమ్మెల్యేలకి, అదేవిధంగా ఎంపీలకి, ప్రపంచంలోనే కాకుండా ఈ దేశంలో 100% స్ట్రైక్ రేట్ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు. తను ఏదైతే నిర్వహిస్తున్నటువంటి శాఖలో తన పురోగతిని దేశంలోనే నెంబర్ 1గా పంచాయతీరాజ్ శాఖలు తీసుకొస్తున్నారు. అడవిపాట, పల్లెపాట, అదేవిధంగా గోశాలలకు సంబంధించినటువంటి నీటిని ఏర్పాటు చేసినటువంటి ఇది రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీ, మ్యాజిక్ ట్రైన్లతో పల్లెల్లో మనకు స్వచ్ఛమైనటువంటి డ్రైనేజీని ఏర్పాటు, అదేవిధంగా ఆయన తీసుకుంటుంటే అనేకమైన కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో తోడ్పడుతున్నాయి. అంతేకాకుండా ఏదైనా సమస్య అంటే పవన్ కళ్యాణ్ గారి తలుపు తడితే అది తిరిగిపోతుందనే నమ్మకాన్ని కలిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పూర్వ జనసేన తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీలో సభ్యత్వ నమోదు అనేటువంటి ఎంత ముఖ్యమైన కార్యక్రమం తీసుకొచ్చారో దాని ద్వారా ఏదైనా ఒక ప్రమాదంలో ఒక ఇంటి బిడ్డను కోల్పోతే వారికి రక్షణగా 5 లక్షల రూపాయలని జనసేన పార్టీ తరఫున ఇస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఆయన 3,000 మంది కౌలు రైతులకి తన సొంత డబ్బులతో 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా కార్యక్రమాలు, ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా ప్రజలందరూ ఆయన వైపు చూస్తున్నారు. అంతేకాకుండా మన గూడూరులో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే అనేక మంది ముందుకు వస్తున్నారు. దానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి చేసుకునేదానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటూ మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మేము ఈ నెల నుంచి మనం వారానికి 1 రోజు కానీ, నెలలో ఒక 3 రోజులు 4 రోజులు కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని ఆయా గ్రామాల్లో మా జనసేన పార్టీకి కార్యకర్తలు పశువుల మేత కోసం పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని తిరిగి ఇంటికి వస్తూ దారి మధ్యలో విద్యుత్ లైన్లు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శనివారం మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు బండేపల్లి గ్రామానికి చెందిన ఆవుల చిన్నపోతయ్య అనే రైతు పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుని తిరిగి వస్తుండగా ఆ సమయంలో ఎక్కువగా గాలి వేయడంతో విద్యుత్ లైన్లు తెగి పోతయ్య మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అకస్మాత్తుగా సంభవించిన ప్రమాదంలో కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో రోధిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం తెలుసుకున్న మనుబోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి
టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను చూడాలని ఉందని మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రమైన మనుబోలులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి గుడి సమీపంలో జనసేన పార్టీ జెండా ఎగరవేశారు. గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి బైపాస్ రోడ్డు కూడలి వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. పార్టీ కండువా కప్పి కొత్తవారిని పలువురిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెనుబాక ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జనసేన పార్టీ ఆశయాలను నచ్చి ఎన్నికల్లో తమకు 100% గెలుపును అందించారని, ఆ రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు కర్తవ్యంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సేవలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కాదర్వలి, మనుబోలు సాగినీటి సంఘం సభ్యులు మహేష్, జన సైనికులు జాకీర్, పవన్, ఉదయ్, కిరణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు రావుల జితేంద్ర గౌడ్, చల్లగిరి చిట్టిబాబు, బండికట్టు రవీంద్ర, ఆచారి, పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు 12 వసంతాలు పూర్తి చేసుకుని పార్టీకి 13వ వసంతాలకు అడుగుపెట్టాము. అలాగే ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఎన్నో గుప్త దానాలు కానీ ప్రజలందరికీ ఈ మధ్య కాలంలోనే తెలిసి వచ్చాయి. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా మాకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి జనసేన పార్టీని ఒక పతాక స్థాయికి చేర్చిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి నాయకుని మనం రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి స్థాయికి తీసుకోపోగలిగితే మనకి ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే ప్రజలు విశ్వసించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, అలాగే ఎంతోమంది పేద ప్రజలకి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పదవిలో ఉంటేనే కాదు, పదవి లేకముందు కూడా ఎంతో అభివృద్ధి చేయగలని నిరూపించిన ఏకైక డిప్యూటీ సీఎం మన జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారే. ఇందులో ముఖ్యంగా కొన్ని మాత్రమే చెప్తాను. అవేంటంటే, ఇప్పటి వరకు మనకి స్వాతంత్రం రాని ముందు నుంచి ఎన్నో తాండాలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి తాండాల్లో కూడా వెళ్ళి ఈరోజు కరెంటుని ఉత్పత్తి చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అలాగే రోడ్ల కాడించి మేము గత ప్రతిపక్ష పార్టీ ప్రీవియస్ పార్టీ జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా, అధికారం రాకముందు కూడా ఎన్నో రోడ్ల సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యలన్నింటినీ పవన్ కళ్యాణ్ దృష్టికి చేర్చడం జరిగింది. వాటన్నింటినీ చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తూ క్లియర్ చేస్తూ ప్రజల్లో ఎంతో మన్ననలు అందుకుంటున్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయికి చేరుస్తామని ఈ విధంగా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా యొక్క జనసేన పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మాకు మంచి స్థానాన్ని కల్పించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా మేము ఉపయోగపడతామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కన్నేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో మండలాధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. అంతేకాదు, ఇటీవల గత నెల ఫిబ్రవరి 26 నుంచి కూడా జనసేన పార్టీ ఉద్యమ సభత్వ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించాము. దేశవ్యాప్తంగా కూడా దీంట్లో చాలామంది కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో మేము సైతం జనసేన కుటుంబంలో చేరుతాం, మేము కూడా వస్తామనేసి వాళ్ళు కూడా
స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. అంతేకాదు గతంలో జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుకి ప్రధాన పాత్ర పోషించింది జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా దేశ రాజకీయాలను కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తున్నాము. దేశంలో అన్ని రాజకీయాల పార్టీ కూడా జనసేన పార్టీ ఒక రాజకీయ దిక్సూచిగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మా మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ గారికి, మిగిలిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్న పండగ వాతావరణంలాగా జనసేన పార్టీ మేము ఈ మునుగోలు మండల కేంద్రంలో ఆవిష్కరణ జరిగింది. ఈ సభ్యత్వాలు కూడా మునుగోలు మండలంలో 1000 దాటినాయి. సభ్యత్వంలో యాక్సిడెంట్గా పార్టీని నమ్మి, పార్టీ సిద్ధాంతాలను నమ్మి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏమైనా జరిగినా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని ఆ భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇన్సూరెన్స్ పాలిటీ టైపులో పార్టీ జెండా మోసిన ఇబ్బంది జరిగితే 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఆయన చేతులతో సొంత డబ్బులతో ఇస్తున్న ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనుగోలు మండలంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అంటే ఎంతోమంది పిల్లల పార్టీ అని అవహేళన చేసి ఎన్నో ఇబ్బందులు పడి తన్నులు తిని ఈరోజు ఈ స్థాయిలో జనసేన పార్టీని నిలబెట్టాం. ఈ పార్టీ నిలబడిందంటే ప్రతి ఒక్క జన సైనికుడు కృషి ఈరోజు ఉంది. అలాంటిది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన్ని సీఎంగా చేయాలని మా అందరి కోరిక. అలాగే మనుగోలు మండలంలో పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఎంతో బలోపేతంగా తీసుకుని ఈరోజు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, శ్రీమతి రాజలక్ష్మి దంపతుల దాతృత్వంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పేపల్ల అమరయ్య నాయుడు, కొమ్మ రవీంద్రబాబు, పర్వతాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్టండమ్మా. ఉందమ్మా, ఇస్తారు, నువ్వు పెట్టేస్తామ్మా. నేను మన చెప్పను.
ఓం నమో వెంకటేశాయ. మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంతకుముందు మనం ప్రతి శనివారం ఎవరిదో ఒకటి అన్నదానం ఉండేది. ఈ మధ్య కొంత డిస్టర్బ్ అయింది. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతి శనివారం అన్నదానం ఏర్పాటు చేసేటట్టు అనుకున్నాం. అదే ఇదిలో ముందరగా నేను స్టార్ట్ చేశాను, మా మెంబర్స్లో ముందరగా నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అందరూ భక్తులు ఇది సదవకాశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుచున్నాం. మీకు తెలుసు, ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర 700 ఏళ్ల చరిత్ర కలిగింది. చోళరాజులు నిర్మించారు దీన్ని. సో అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఇంతకుముందు ప్రతి వారం చేస్తుండేది, మధ్యలో డిస్టర్బ్ అయింది. బట్ ఈసారి ఇంకా రెగ్యులర్గా చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాము. అందరూ అందులో ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు. సప్తవైతేమి, మన కమరాయ నాయుడు, రవి, నాగేంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు. అందరి సహకారంతో నేను చేయాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఇది గుర్తించి ఈ సదవకాశాన్ని తీసుకోవాల్సిందిగా, సదవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన కోరుతూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయకు పాత్రలు కాగలదని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజు నుంచి మొట్టమొదటగా మా దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు గారు, శ్రీ కంటి రామ్మోహన్ రావు గారు మరియు ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారి చేతుల మీదుగా మళ్ళీ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ శనివారం నుంచి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ విచ్చేశారు. కావున గూడూరు పట్టణంలోని ప్రతి ఒక్కరూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేవుణ్ణి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ గూడూరు పట్టణంలోని ప్రజలందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కన్మరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. నారాయణం దేవమక్షరం పరమం ప్రభం విశ్వధర్మాన్యం నారాయణం హరిం విష్ణమేవేదోజీవదివిశ్వామచ్యుతం నారాయణ మహాజ్ఞానం విశ్వాత్మానం నారాయణ బ్రహ్మాత్మం నారాయణ సర్వం వ్యాప్తి నారాయణ
वज्रजाय विद्महे अतिष्ठपुरुषाय धीमहि स्वामी गोविंदा प्रहल्लादवल्लभ गोविंदा विष्णुर्जगं वीर्याणि प्रवोचं यत्पार्थिवाय मे अजगं श्रेयस्कभयात्परगं चक्रमानस्ते धौर्गाय विष्णोः गराटमसि विष्णोष्टप्ते स्तो विष्णोर्भुवमसि वैदिकयन्म विष्णोर्यक्परमं तरुषाग्रामकावारी पापहरि विशेषतः जन्मप्रदानां पापक्षयन्तिने निरामुक्तः सर्वव्याधिनिवारणं लक्ष्मी नरसिंहस्वामिनः दिव्यपादोदकं पावनं शुभं भयासालक्रामसावारी बाबालिङ्गेर्याजन्मप्रदानं पापक्षयं दिनं शतमानं भवतिसमान्यं भवति शतमैश्वर्यं भवति दैवानुग्रहदा आयुरारोग्य ऐश्वर्यकटा लक्ष्मी नरसिंहस्वामिनः दिव्यप्रसादसिद्धिरस्तु कृपाकटाक्ष फलप्रसादसिद्धिरस्तु तथास्तु दैवानुग्रहस्य लक्ष्मी नरसिंहस्वामिनः दिव्यप्रसादसिद्धिरस्तु तथास्तु देवतानुग्रहस्य मनोभीष्टः మధ్యలో లగ్గం తిప్పురా బండి అన్నాడు. Ini
ఎదురు చూస్తున్నాడు నాయన మా స్వామి ఇంటికి 10 రోజులు అయినా డ్రాయింగ్ మళ్ళా Fine. No, achor go, achor. అవును పటం పెడుతున్నా అవును చిన్న చిన్న హోటల్కి వేస్తాను ఆయు ఆరోగ్యైశ్వర్యగణాక్షం లక్ష్మీ నరసింహస్వామినః పూజాం చ కరిష్యామః ఓం గూడూరు పట్టణం మధురెడ్డి ఎస్టీ కాలనీలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 100 కుటుంబాలకు అన్నదానం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మధురెడ్డి ఎస్టీ కాలనీలో ఈరోజు 14/3/2026 తేదీన శనివారం కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు పేద ప్రజలకు చిల్లకూరులో ఉన్న అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల 2వ శనివారం నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధురెడ్డి కాలనీలో ఉన్న పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు కంటి డాక్టర్గా పనిచేస్తూ పేద ప్రజలు అంటే ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ పేద ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ఉన్న డాక్టర్ హెలిన్ వారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ హెలిన్ మాట్లాడుతూ ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని, అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను చాలా అభినందనీయమని, వారు పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయత ఆ ట్రస్ట్ ఎదుగుదలకు దోహదపడుతుందని, ఈ ట్రస్ట్ 10 కాలాల పాటు ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా వంతుగా నేను సహాయం అందిస్తానని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం కొనసాగడానికి ముఖ్యంగా చిల్లకూరులో ఉన్న అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల 2వ శనివారం నిరంతరాయంగా కొనసాగిస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మధురెడ్డి కాలనీ నందు ఉన్న పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హెలిన్ చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషకరంగా ఉందని, అలాగే డాక్టర్ హెలిన్ అన్నదాన కార్యక్రమం ఉందని మీరు గెస్ట్గా రావాలని కోరిన వెంటనే డాక్టర్ హెలిన్ నేను తప్పకుండా వస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, కన్వీనర్ రమేష్, సభ్యులు చవల సురేంద్ర, పేయల రమణయ్య, కసుకుర్తి కోటేశ్వరరావు, పిరిమేటి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. Thank you. 100 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
పట్టుకోండి చూడు. దాని కింద ఉందిలే. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కట్న శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిరుపేదలైన వారికి మొదటి కాలనీ అందున్న ఈ నిరుపేదలకి ఎస్టీ కాలనీ అందుకు అన్నదాన కార్యక్రమం సుధరాశి పెంచలయ్య మాధవి గారుల సహాయ సహకారాలతో ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా గెస్ట్గా వచ్చిన మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆమె ఎంతో బిజీగా ఉండి కూడా వదులుకొని ఇక్కడికి రావడం చాలా ధన్యత. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు పెంచలయ్య గారు మధులత గారికి వాళ్ళు ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి రెండో శనివారం మనం ఈ ఫుడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన అమృత విలాస్ చిలకూరు మండలం బైబస్ మీద మన హోటల్ ఉన్నది. వాళ్ళు మనకి వాళ్ళ దంపతులిద్దరూ సిద్ధరాశి పెంచులయ్య అలాగే మాధవి వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనకి రెండో శనివారం ఈ ఫుడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ రెండో శనివారం మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ హలీనా మేడం చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం. అలాగే మా అందరి తరఫున హలీనా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు మాకు ఎన్నో ముందుకొచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు డోనర్గా ఇచ్చేసిన సిద్ధరాశి పెంచలయ్య మాధవి వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మాకు ముందుకొచ్చి సహాయం చేయగలిగితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎలాంటి పేదలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి మేమే వెళ్ళి వాళ్ళని చూసుకొని వాళ్ళకి మేమే మా చేతుకుండా సహాయం మీ పేరు మీద మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈరోజు గెస్ట్గా వచ్చేసిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లాగా అందరితోటి కలిసి. అంటే నా వృత్తి అదే. గవర్నమెంట్ హాస్పిటల్లో నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అందరూ పేదవాళ్ళే వస్తారు, మీలాంటి వాళ్ళే వస్తారు. కానీ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఇట్లా సోషల్ సర్వీస్ కానీ లేకపోతే పేదవాళ్ళతో కలిసి నేను ఒక ఏదో ఒకటి చేయాలన్న అది ఉంటుంది అన్నమాట ఎప్పుడు నాకు. దాన్ని బట్టి నన్ను గుర్తించి నన్ను ఈరోజు గెస్ట్గా పిలిచినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇట్లా చేస్తే అదొక రకమైన సంతోషము, ఆనందం, అది డిఫరెంట్గా ఉంటుంది. దానికి నేను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చాలా నాకు సుపరిచితమే. ఎందుకంటే మీరు ఎవ్రీ ఫస్ట్ వీక్ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అందరూ వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా నేను కోరుకునేది ఇంకా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ జరగాలి. ఇంకా నా తరపు నుంచి ఏమైనా క్యాంప్స్ కానీ లేకపోతే ఏదైనా చూడాలన్నా, పేషెంట్స్ని చూడాలన్నా, అంటే నేను ఐ డాక్టర్ని కాబట్టి
మీకు ఏదైనా అవసరము కష్టము ఏదైనా ఉంది కళ్ళకు సంబంధించి అంటే నేను క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. ఎందుకంటే ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, నా ధన్యత అని నేను అనుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన చదువుని నేను 10 మందికి నేను ఉపయోగించాలనేది నా మెయిన్ మోటో యాక్చువల్లీ. ఈరోజు దాతగా ఉన్నటువంటి అమృత విలాస్ హోటల్ వాళ్ళ కుటుంబానికి అందరికీ దేవుడు ఎన్నో దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇస్తాడు కూడా, వాళ్ళని బ్లెస్ చేస్తాడు దేవుడు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీ అందరితోటి నన్ను కూడా ఒక పార్ట్ని చేసినందుకు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గూడూరు వేమనపాలెం మధ్యలో ఉన్నటువంటి మధురెడ్డి ఎస్టీ కాలనీ నందు నిరుపేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి సుద్దిరాశి పెంచలయ్య మాధవి గారి సహాయంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు గెస్ట్గా వచ్చినటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కంటి డాక్టర్ గారు హెలన్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మేడం గారు ఎంత బిజీగా ఉన్నా కానీ ఈరోజు గెస్ట్గా మాకు వచ్చినందుకు మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మా అధ్యక్షులు కట్నం శ్రీనివాసులు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడ ఈ పేదవారిని గుర్తించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని భోజనాలు ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క అన్నదానానికి దాతగా వ్యవహరించినటువంటి వారి కుటుంబాలు దేవుడు చల్లగా చూడాలని, మరి ఆ యొక్క అమృత్ విలాస్ అనే హోటల్ ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, ఇలాంటి వారికి ఇంకా సహాయం చేయాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగియడంతో పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో లోక్ అదాలత్ కార్యక్రమం. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.